శ్రీమాత్రే నమః. కృష్ణం వందే జగద్గురుం ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పూర్తి చేయాలని సంకల్పించాము. కావున ఆసక్తి ఉన్నవారు శ్రద్ధగా వినగలరని ప్రార్థన. అందులో భాగంగా ఈ రోజు నుండి 7వ శ్లోకం నుంచి ప్రారంభిస్తాను. మిగిలిన 6 శ్లోకాలు షార్ట్స్ రూపంలో చేయబడ్డాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షార్ట్స్లో చూడగలరు. శ్లోకాలని శ్లోక రూపంలో కాకుండా ఒక్కొక్క పాదంగా విడదీసి అర్థాన్ని చెబుతూ ఈ స్తోత్రం పూర్తి చేయబడుతుంది. 7వ శ్లోకం. ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః. అప్పుడే వికసించిన సంపెంగతో సమానమైన నాసదండంతో అంటే అందమైన ముక్కుతో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః. శుక్ర నక్షత్ర కాంతిని కూడా త్రోసిపుచ్చే కాంతిగల నాసాభరణం ధరించిన తల్లికి నమస్కారము అంటే ముక్కు పొడక. 8వ శ్లోకం. ఓం కదంబమంజరీక్లుప్త కర్ణపూరమనోహరాయై నమః. చెవుల పైభాగంలో కడిమి వృక్షపు పూగుత్తిని ధరించడంచే రమణీయంగా భాషించేటువంటి తల్లికి నమస్కారము. ఓం తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః. సూర్యచంద్రుడను చెవికమ్మలుగా ధరించిన తల్లికి నమస్కారము. 9వ శ్లోకము. ఓం పద్మరాగ శిలాదృశ్య పరిభావి కపోల భువే నమః. పద్మరాగ శిలలను అద్దాన్ని తిరస్కరించే చెక్కిలి గల అనగా నున్ననై నిర్మలమైన గండస్థలం గల తల్లికి నమస్కారము అంటే గడ్డము. ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనశ్చదాయై నమః. క్రొత్త పగడం దొండపండుల కాంతిని తిరస్కరించే ఎర్రని కాంతితో ప్రకాశించే పెదవులు గల తల్లికి నమస్కారము. 10వ శ్లోకం. ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః. శ్రీవిద్యయందున్న 16 వర్ణాల వలె ప్రకాశిస్తున్న దంతపంక్తుల జంటగల తల్లికి నమస్కారము. శ్రీవిద్యలో ఉన్నటువంటి 16 రకాల వర్ణాలు లాగా ప్రకాశించేటువంటి పళ్ళ వరసలు కలిగినటువంటి తల్లికి నమస్కారము. ఓం కర్పూర వీటి కామోద సమాకర్షి దిగంతరాయై నమః. కర్పూరాది సుగంధ చూర్ణంతో మిశ్రితమైన తాంబూలాన్ని సేవించినందున ఏర్పడిన ముఖ పరిమళంతో దిగంతాలను ఆకర్షిస్తున్న తల్లికి నమస్కారము. 11వ శ్లోకం. ఓం నిజసల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చప్యై నమః. సరస్వతి యొక్క కచ్చపి వీణా మాధుర్యాన్ని కూడా తిరస్కరించే మధురమైన సల్లాపాలు అంటే పలుకులు గల తల్లికి నమస్కారము. ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశ మానసాయై నమః. ఎల్లలు లేని తన చిరునవ్వుల కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సు కూడా లయింపజేస్తున్న తల్లికి నమస్కారము. 12వ శ్లోకం. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. సాదృశ్యము లేని అంటే వర్ణించడానికి వీలు కాని చుబుకముతో విరాజిల్లు తల్లికి నమస్కారము అంటే మెడ. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. పరమశివునిచే కట్టబడిన మంగళసూత్రంచే ప్రకాశించు గళసీమ అంటే మెడగలిగి ఉన్నటువంటి తల్లికి నమస్కారము. 13వ శ్లోకం. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. అంగద కేయూరాలనే బంగారు ఆభరణాలను భుజములకు అలంకరించుకొని ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము. ఓం రత్నగ్రైవేయ చింతాక లోలాముక్త ఫలాన్వితాయై నమః. రత్నాలు బంగారం ముత్యాలతో చేయబడిన కంఠాభరణాలను ధరించినటువంటి తల్లికి నమస్కారము.